చేతిలో సామాజిక అస్త్రం దానికి సంబంధించి ఆ సమావేశంలో కొంతమంది మాట్లాడారు. నిజంగా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. అంటే వారి సమస్యలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా కొంతమంది ఏం మాట్లాడారు, వారి ఆవేదన ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం మరొకసారి మనం చేద్దాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సార్ మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 143 జీవోని తీసుకొచ్చి 14 మందిని నిర్ణయించింది సార్ ప్రభుత్వం. ఈ 14 మందిలో 3 స్టాఫ్ నర్సులు పనిచేస్తారు. స్టాఫ్ నర్సులు మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు, నైట్ ఒకరు షిఫ్ట్ వైజ్ గా పనిచేస్తారు సార్. ఈ 3లో ఒకరు సెలవు పెట్టినా, అక్కడ రెగ్యులర్ స్టాఫ్ నర్స్ కనుక ఉంటే మెడికల్ లీవ్ లోకి వెళ్ళినా మిగిలిన 2 12 గంటలు పని చేయవలసి వస్తుంది సార్. ఈ 12 గంటలు అన్న ఒక విషయంలో నిన్న నెంబర్ 1 ఛానల్ ని ఎమర్జెన్సీగా కాంటాక్ట్ అయ్యాను సార్. ఒక స్టాఫ్ నర్స్ శ్రీకాకుళం పిహెచ్సిలో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్. కేవలం 12 గంటలు చేయలేకపోతున్నాను అని మెడికల్ ఆఫీసర్ని వేడుకొనగా తన బిడ్డకి టీవీ జబ్బుతో బాధపడుతూ ఉండగా మెడిసిన్స్ అయిపోయినాయి సార్. మెడిసిన్స్ అయిపోతే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆ అపాయింట్మెంట్ లెటర్ కూడా మెడికల్ ఆఫీసర్కి అక్కడ చూపిస్తే సార్, మెడికల్ ఆఫీసర్ 4 రోజులు లేట్ అయినా ఏమవ్వదని సెలవు ఇవ్వకుండా నిరాకరించింది సార్. మెడికల్ ఆఫీసర్ అక్కడ నిరాకరించారు సార్. ఇంతేకాదు తన కుటుంబంలో తన దగ్గర బంధువు చనిపోతే కన్నీటి వేదన బాధతో అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కి కాల్ చేస్తే మీలో మీరు అడ్జస్ట్ చేసుకుని చనిపోయినా సెలవు ఇవ్వలేదు సార్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలా ఉందంటే సార్, చనిపోయినా సరే శవం వచ్చి డ్యూటీ చేయండి అనేలాగా ఉన్నాం సార్ మేము. నిజంగా ఇందాక చిన్నారి సిస్టర్ గారు ఒక బాధ చెప్పారు, అందరూ బాధపడ్డారు. నిజంగానే దారి మధ్యలో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి నేను యాక్సిడెంట్ చేసుకుని బట్టలు చినిగిపోయిన బట్టలతో డ్యూటీకి వెళ్ళాను సార్. సెలవు లేదు మాకు సెలవులు ఇవ్వరు సార్. అలాగే ఇవన్నీ పక్కన పెడితే నైట్ డ్యూటీలో సార్ వితౌట్ వాచ్మెన్, వితౌట్ కో స్టాఫ్, ఓన్లీ సింగిల్ స్టాఫ్ ఈజ్ నర్సింగ్ ఈజ్ డూయింగ్ వర్క్ సార్. మీరు విజిట్ చేయండి సార్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క స్టాఫ్ నర్సే ఉంటుంది సార్. ఆ స్టాఫ్ నర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కేసు, డెలివరీ కేసు వచ్చినా సార్, లేదా స్నేక్ బైట్ కేసులు వచ్చినా సార్, ఎలాంటి కేసులు వచ్చినా సరే సార్, అక్కడ ఒక్క సింగిల్ స్టాఫ్ ఎలా హ్యాండిల్ చేయగలరు సార్. కో స్టాఫ్ ఉండరు, వాచ్మెన్ ఉండరు. ఎన్నో మార్లు రిప్రజెంట్ చేశాం సార్, అయినా మాకు ఫలితం లేకుండా పోయింది సార్. ఇలా మేము ప్రయత్నిస్తూ ఉండగా, ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉండగా మాకు నెంబర్ 1 ఛానల్ మమ్మల్ని ఆదరించి మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసే దిశగా ముందుకు తీసుకువెళ్తామంటే నిజంగా మా కన్నీటి వేదన మాకు కనిపించట్లేదు సార్. మీరు మాకు కనిపిస్తున్నారు. మీరు ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నెంబర్ 1 ఛానల్ ద్వారా అన్ని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేము మెయిన్ గా కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం అనేది గవర్నమెంట్ జాబ్స్ ని కాంట్రాక్ట్ పద్ధతిలో విభజించి పాలించడం లాంటిదండి. నా ఉద్దేశం అయితే ఇది చాలా చాలా అన్యాయం అండి. అలాగే మా కాంట్రాక్ట్ నర్సెస్, నేను గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ని, స్టేట్ లో వైస్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. అయితే ఎక్కువగా నేను బాధపడేది ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు అందరినీ సార్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరూ చెప్పారు, వీళ్ళందరూ జాబ్స్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం అడుగుతున్నారు. కానీ గత కొంతకాలం నుంచి నర్సెస్ ని మాత్రం పూర్తిగా గవర్నమెంట్ పక్కన పెట్టినాయి. ఇది ఏదన్నా ఇప్పుడు ఓన్లీ నర్సెస్, స్టాఫ్ నర్సెస్ మాత్రమే, ఎలాంటి వేరే ఏ యూనియన్స్, ఏ అసోసియేషన్స్ అని హెల్ప్ తీసుకోకుండా ఓన్లీ నర్సెస్ మాత్రమే, వాళ్ళ ఓన్లీ ఒక్క పోరాటం వాళ్ళు నర్సెస్ మాత్రమే చేస్తున్నారండి. దానికోసం అని నేను వాళ్ళ వెనకాల ఉంది. మీరంతా ఇప్పుడు ఈ చిన్నపిల్లలు వీళ్ళు ఈ 100% గ్రాస్ శాలరీ గురించి, ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ల గురించి, వీటి గురించి వాళ్ళు తిరిగేటప్పుడు ఎంతో మంది అధికారుల దగ్గరికి వాళ్ళతో పాటు నేను వెళ్ళానండి. కానీ ఎవ్వరు కూడా, ఏ అధికారి కూడా మమ్మల్ని వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆ గుమ్మంలో కూడా రానివ్వలేదు. అంతెందుకంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, లోకేష్ గారి దగ్గర కూడా మా పిల్లలు వెళ్ళారు. ఆయన కూడా ఈ సమస్య గురించి ఆ గవర్నమెంట్ లో వాళ్ళు ఇచ్చారు, ఇది మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పిన
వాళ్ళే మీ సమస్య గురించి మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పి మా వాళ్ళని వెనక్కి పంపించేసిన రోజులు ఉన్నాయి. అలాగే మెయిన్ ఇప్పుడు పిఎస్సిలో సమస్యలు చాలా చాలా ఉన్నాయండి. చాలా దారుణమైన పరిస్థితులు. మా అమ్మాయికి చాలా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు. చాలా బాధపడ్డాం మేము. నేను రెగ్యులర్ జాబ్, నాకు ఇంకా సర్వీస్ ఉంది, నా పెన్షన్ నాకు వస్తుంది, నేను సేఫ్. కానీ రాబోయే తరాల్లో నర్సెస్ ని 2011 తర్వాత రెగ్యులర్ రిక్రూట్మెంట్ అన్నది లేకుండా చేసిందండి గవర్నమెంట్. పూర్తిగా కాంట్రాక్ట్ లోనే తీస్తుంది. గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ కి శాలరీ 90,000 1 lakh అలా ఉండే అనుకుంటే కాంట్రాక్ట్ లో వాళ్ళకి ఆ జీతానికి 4 వర్క్ చేయొచ్చు. ఈ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. నేను కాంట్రాక్ట్ బేసిక్ గా స్టాఫ్ నర్స్ గా జాబ్ లో జాయిన్ అయినప్పుడు మెటర్నిటీ లీవ్ లేదు సార్. లాస్ ఆఫ్ పేతోనే ఒక 2 నెలలు తీసుకోవాలి. ఆ 2 నెలలు ఎందుకులని 1 నెల పాపకి పాలు ఇచ్చి సార్ నాకు జాబ్ వచ్చింది. నేను నియోనేటల్ కేర్ యూనిట్ లో జాబ్ లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయినప్పుడు సార్ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిటైర్ ఉద్యోగులు కాబట్టి, మీరందరూ నా తండ్రి సమానులు కాబట్టి నేను సిగ్గుపడకుండా ఒక విషయం చెప్తున్నాను సార్. నా పాపకి పాలు ఇవ్వకుండా నేను ఇంటి దగ్గర పాపను ఇచ్చేసి నేను నియోనేటల్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి సేవ చేయడానికి నేను జాబ్కి వెళ్ళాను సార్. అక్కడ ఒక పాప తల్లి చనిపోయి వార్మర్లో ఉంది. ఆ బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది. ఆ పాపకి తల్లిపాలు చాలా అవసరం. నా బిడ్డకి కూడా తల్లిపాలు చాలా అవసరం. కానీ నా బిడ్డ ఇంటి దగ్గర ఉంది, ఇక్కడ ఉన్న బిడ్డకి తల్లి లేదు. అప్పుడు నేనేం చేశానంటే, పెద్దవాళ్ళు అయితే పాలు ఎక్కువైపోయినప్పుడు అమ్మ పిండి పారపోసేయాలి, ఇలా దానివల్ల జ్వరం వస్తుంది, ఇవన్నీ చెప్తారు. నేను అది ఆలోచించి నా పాలు వేస్ట్ అవ్వకూడదని ఒక రూమ్కి వెళ్ళి ఆ డబ్బాలో నా పాలన్నీ పిండి ఈ బిడ్డకి నేను పట్టించేదాన్ని సార్. అలాగా నెల రోజులు ఆ బిడ్డ ఐసీలో ఉన్నప్పుడు నెల రోజులు నేను పాలు పట్టాను సార్. నా బిడ్డను చూసినప్పుడు నాకు ఆ బిడ్డ కూడా గుర్తొస్తుంది. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డను వాళ్ళు తీసుకొచ్చి, అమ్మ నువ్వు పాలు ఇచ్చావు కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది పిల్ల, నీ వల్లే బ్రతికింది అనే మాటలు మాకు ఎన్నో అనిపిస్తాయి సార్. ఇది ఒక సంఘటన మాత్రమే. నేను వైజాగ్ లో బహుశా హాస్పిటల్ అని విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను. కరోనా టైంలో ఒక డెలివరీ చేసి బేబీకి ఆక్సిజన్ పెట్టడానికి ఆయన లేకపోతే నేనే ఆక్సిజన్ పెట్టానండి. ఆక్సిజన్ పెట్టినప్పుడు ఆక్సిజన్ బ్లాస్ట్ అయ్యి నా కన్ను పోయింది. అయ్యంతా ఫుల్ ముక్కలు అయిపోయి మొత్తం బయటకు వచ్చేసింది. ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి నా సొంత ఖర్చులతోనే ఐ రిమూవ్ చేసేయాలి, ఇంకా అయ్యి అవ్వదు అని చెప్పారు. జరిగి ఎగ్జాక్ట్ గా 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. ఈ మార్చి 25కి 6 పూర్తయి 7వ సంవత్సరం. ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి నేను గవర్నమెంట్ చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగానండి. ఎన్నో ఎంక్వైరీలు వేసారు, అన్నీ జరిగాయి. కానీ నాకు ఎలాంటి రిజల్ట్ జరగలేదు, నాకైతే ఎలాంటి ప్రతిఫలం తప్పలేదు. ఆ కళ్ళు పోయింది అయినా కూడా నేను పట్టు వెళ్ళకుండా, నేను జాబ్ రిజైన్ చేయకుండా 3 నెలలు లాస్ ఆఫ్ వెళ్ళియండి. మా కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చిన బాధ ఏంటి అంటే, ఆన్ డ్యూటీ జరిగినా కూడా మాకు బెయిల్ ఇవ్వరు. ఈవెన్ మెడికల్ ఎంపార్ట్మెంట్ అంటే ఆన్ డ్యూటీలో ఉండగానే నాకు ఇన్సిడెంట్ జరిగింది. అట్లీస్ట్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా ఎవ్వరు పెట్టలేదు, గవర్నమెంట్ పట్టించుకోలేదు. అది ఏ గవర్నమెంట్ అయినా కూడానండి, పాత గవర్నమెంట్ అవ్వచ్చు, ముందు గవర్నమెంట్ అవ్వచ్చు, ఇలా ఎంతో మందికి జరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్. నా కళ్ళు పోయినా నాకు ఎప్పటికైనా సరే ఇంకొక కళ్ళుతోనే నేను ముందుకు వెళ్దాము అని చెప్పి నేను అలాగే ముందుకు వెళ్ళాను. ఒక్క కన్ను అయిపోవడం వల్ల ఇవతల కన్నుకు కూడా ప్రాబ్లం వచ్చింది. చీకటి పడితే కనిపించదు, గ్లకోమా కూడా వచ్చింది. అయినా కూడా నా జాబ్ నేను రిజైన్ చేయలేదు. ఎందుకంటే నా కుటుంబానికి నేనే ఆధారం. నా భర్తకి, నా పిల్లలకి, నా పేరెంట్స్ కి తప్పదు అని చెప్పి నేను అలా నా భర్త సహకారంతో నా భర్త తీసుకువెళ్ళడం తీసుకురావడం అలాగే డ్యూటీ చేస్తున్నాను. గవర్నమెంట్ అందరి చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగానండి. ఎమ్మెల్యేలు ఎంపీ చుట్టూ తిరిగాను. పాత గవర్నమెంట్ లో ఉన్న ప్రతి మినిస్టర్స్ కి తెలుసు, హెల్త్ మినిస్టర్స్ కి తెలుసు. ఎలాంటి సహాయం అందలేదండి, నష్టపరిహారం కూడా అందలేదు. మరి ఈ కాంట్రాక్ట్ బేస్ లో 15 సంవత్సరాల నుంచి మాకు నోటిఫికేషన్ లేదండి. నేనే కాదు చాలా మంది ఉన్నారు డ్యూటీకి టైంకి వెళ్ళాలని చెప్పి హడావిడిగా వెళ్తూ కాలు పోగొట్టుకున్న నా ఒక సహోదరి ఉన్నారు. అలాగే తను మరి లెగ్ రిమూవ్ చేస్తే తనకి కాకినాడ జిల్లాలో ఒక సిస్టర్ కి
తను ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని మళ్ళీ రీజాయిన్ అవుతుంది. నేను కూడా ఆర్టిఫిషియల్ ఐ పెట్టుకున్నా, నాకు ఆర్టిఫిషియల్ ఐ పెట్టుకున్నా కనిపించదండి. ఏదో ఎదుటి వాళ్ళకి లోపం కనిపించకుండా ఉండడం కోసం ఆర్టిఫిషియల్ ఐ పెట్టుకున్నా అది కూడా ఫెయిల్ అయిపోయింది. నాకు సర్జరీ చేయించుకున్నాను 3 లక్షలు పెట్టి, అది కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ సర్జరీ చేయాలి అంటే నేను మళ్ళీ లాస్ ఆఫ్ పే లీవ్ లోకి వెళ్ళాలి. లాస్ ఆఫ్ పే లీవ్ లోకి వెళ్తే నా కుటుంబానికి పోషణ కష్టం అవుతుందని చేయించుకోవట్లేదు. ఆ పెయిన్ ని భరిస్తూనే ఇలాగే నడుస్తున్నాను.